భూమి నుంచి ఆవిర్భవించినటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది సీతమ్మ. అది అంటే రాముడికి లేని ఒక గొప్పతనం సీతమ్మకు ఉంది. అది గొప్పతనం కాదు స్వామి. ఆయన ఇందాక చెప్పుకున్నట్లుగా ఆవిడ షార్ట్ కట్లో వచ్చేసిందేమో కానీ స్వామి దాదాపుగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గర్భవాసాది దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు కాబట్టి స్వామి కూడా గొప్పవాడే. మీరే ఆ దుఃఖం అనుభవిస్తున్నాడు అన్న తర్వాత దుఃఖం ఉన్న వాళ్ళని గొప్పగా ఎలా భావిస్తాం? దుఃఖాన్ని కూడా దాటినటువంటి వాళ్ళని కదా మనం గొప్పవాళ్ళు అంటాం. దుఃఖం దాటిన తర్వాత కదా స్వామి సుఖం వచ్చేది. దుఃఖం దాటడం కంటే ఇప్పుడు దుఃఖపడుతూ ఉన్నాడు ఆయన, కానీ సీతమ్మకి దుఃఖమే లేదు. పోలేండి, సంతోషం, ఒప్పుకుందాం. తర్వాత దానికి వెళదాం. చెప్పండి అయ్యా. తర్వాత కులం శీలం. శీలం అంటే ఇంకా సీతమ్మ వారి శీలం గురించి చెప్పాల్సిన అవసరమే ఉంది. మీ రాముడే పరీక్షించాడు కదా, అంటే ఎత్తి పొడిపిది. అంటే సీతమ్మ శీలం మీ రాముడే పరీక్షించాడు కదా. ఆ పరీక్షించినప్పుడు కూడా దేవతలంతా ఏం చెప్పారు అని అంటే, ప్రాకృత ఇవ, నువ్వు ఒక ప్రాకృతుల్లాగా ఒక మామూలు మనిషిలాగా ఏంటయ్యా సీతమ్మని ఇలా పరీక్షిస్తావు? సీతమ్మ గురించి నీకు తెలీదా? సీతమ్మ గొప్పది అనేటువంటి విషయం నీకు తెలీదా? నువ్వెవరివి, సీతమ్మ ఎవరు అని ఇంతమంది చెప్పినా సీతమ్మని పరీక్షించాడు, ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడంటే ఎంత అజ్ఞాని రాముడు అని అనుకుంటున్నాం. అయ్యా అక్కడ అజ్ఞాని కాదండి, చాలా జ్ఞాని. రాముడుకు తెలిసినటువంటి ధర్మ సూక్ష్మం ఎవరికీ తెలియదు. ఆ సూక్ష్మ ధర్మాన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే రామచంద్రమూర్తే. తనను తాను తగ్గించుకుని సీతాదేవికి గొప్పతనం తెలియాలని, తర్వాత ఎవరైనా అవాకులు చవాకులు ఏవైనా మాట్లాడతారేమో అని చెప్పి అగ్నిపునీత సీత అనేటువంటి మాట ఆమె కీర్తికి కలగటానికి కారకుడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే. తనను తాను తగ్గించుకున్నప్పటికీ కూడా సీత యొక్క ఔన్నత్యాన్ని పెంచి ఆమె సత్శీలాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి. సంతోషం. అంటే అలా చెప్పాడు, కానీ అసలు శీలం అంటే అలా మనం అర్థం చేసుకోవడం కంటే శీలము అంటే ఇంకొకళ్ళతో తాను గొప్పగా ఉన్నా తనకంటే తక్కువ వాళ్లతో కలిసిమెలిసి ఉండడం అనేటువంటి ఆ గుణం మా రామచంద్రుడికి చాలా ఉందండి. చెప్తాను. సీతమ్మ వారు సౌశీల్యం అంటున్నాం. ఆ సౌశీల్యం సీతమ్మ వారి గురించి చూస్తే ఆవిడ తనకంటే చాలా తక్కువ వాళ్లతో కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది సీత. పైగా ఆవిడ రాక్షస స్త్రీలతో కలిసిపోయి ఉంది. రాక్షస స్త్రీలు అలాగ మునిపత్నులతో కలిసిపోయి ఉన్నది. అత్రి అనసూయల దగ్గరికి వెళ్ళినప్పుడు అనసూయాదేవితో కలిసిపోయి ఉంది. రాజస్త్రీలతో ఉన్నప్పుడు అక్కడ ఆ అంతఃపురంలో రాజస్త్రీలతో అందరితో కలిసిపోయి ఉన్నది. అంటే సీతమ్మ వారు ఎలా ఉన్నది అని అంటే వానర స్త్రీలతో కలిసి ఉన్నప్పుడు వానర స్త్రీలతోనూ కలిసిమెలిసి ఉన్నది. అంటే శీలము అని అంటే మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి నిర్వచనం ఏమిటంటే మహతః మందై సహ నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం. గొప్పవాళ్ళు తనకంటే తక్కువ వాళ్లతోటి తాను ఎంత గొప్పవాడైనా ఆ గొప్పతనాన్ని మరిచిపోయి ఎదుటి వాళ్ళతో కలిసిపోయి ఉండేటువంటి లక్షణం అది సీతమ్మ వారిలో మెండుగా ఉంది, కానీ రాముడిలో కనిపించట్లా. అదేమీ లేదు స్వామి, చాలా మెండైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఎంత మెండైనటువంటి వాడయ్యా అంటే తాను చక్రవర్తి కాకముందే జనం యొక్క కోరికలను తెలుసుకున్నాడు. అంతేకాదు వాళ్ళలో కలిసిమెలిసిపోయి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకున్నాడు. అంతేనా, ఇప్పటికీ కూడా మనం చాలా గొప్ప పాత్రలుగా చెప్పుకునేటువంటి రామాయణంలో చాలా చిన్న చిన్న పాత్రలైనటువంటి గుహుడు కావచ్చు, ఎక్కడో పడవలు నడుపుకునేటువంటి వాడిని ఆత్మ సమసకుడు అని చెప్పాడయ్యా అంటే ఎంత సౌశీల్యం కలవాడండి. అంతేకాకుండా రాక్షసులతో కూడా కలిసిమెలిసాడు పాపం. వినండి స్వామి, అయ్యా అసలు ఆయన హనుమంతుల వారు వచ్చారు,